Hello viewers, welcome back to my channel Journey with Monica. Let's start our mathematics 4th class. Going to start. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Start our first chapter, that is let us review. Look here, first we have write the place value of 8 in the following numbers. So we already discussed that ప్లేస్ వాల్యూస్ అన్నీ డిస్కస్ చేసాం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి. సో సెకండ్ థర్డ్ క్లాస్లో అయిపోయిన వాళ్ళకైతే వీళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సో రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ద ఫాలోయింగ్ నంబర్స్. సో 8 హియర్ 5628. సో 8 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్. సో 8 into 1s are 8. So just wait. Here is our 4th class contents. Let us review large numbers, additions, subtractions, multiplications, divisions. And look here, factors and multiples, new chapter. Already మనం ఫస్ట్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ అయిపోయింది మన ఛానల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెట్ పేపర్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మొత్తం పార్ట్స్ లాగా డివైడ్ చేసి సింపుల్ వేలో టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేసాము. ఎవరైతే ఫాస్ట్ రివిజన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ లుక్ హియర్ అప్ టు డివిజన్స్ నార్మల్ ఉండింది, ఆల్రెడీ థర్డ్ క్లాస్ వరకు వచ్చినాయి. అండ్ ద న్యూ చాప్టర్ ఈజ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సో ఫ్రాక్షన్స్ గురించి వచ్చింది, బట్ హియర్ యూ హ్యావ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అండ్ జియోమెట్రీ న్యూ చాప్టర్. మెజర్మెంట్ ఆల్రెడీ ఉండింది. సో చెప్పాను కదా ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇవంతా సేమ్ ఉంటుంది కాన్సెప్ట్స్, బట్ కొన్ని యాడ్ అవుతుంటాయి క్లాసెస్ పెరిగే కొద్దీ. అండ్ ఉన్న టాపిక్స్ కూడా కొంచెం ఎన్లార్జ్మెంట్ ఉంటుంది సిలబస్లో. అండ్ 11th చాప్టర్ ఈజ్ ద న్యూ చాప్టర్, పెరిమీటర్ అండ్ ఏరియా. నెక్స్ట్ టైం, మనీ, ప్యాటర్న్స్, డేటా హ్యాండ్లింగ్ ఇవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ, బట్ కొంచెం డెప్త్గా ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ నుంచి ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ హియర్ ఆల్సో కొంచెం డెప్త్ ఉంటుంది అంతే. స్టార్టింగ్ బేసిక్స్ నుంచి చెప్పడం అనేదే నా ఛానల్లో ఒక ఇంటెన్షన్, అందుకే పెడుతున్నాను. ఎవరైనా ఇప్పటికి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరింతమంది ఎవరికైనా యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ నాది ఫార్వర్డ్ అవుతుంది వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. లుక్ హియర్ ఐఎమ్ రైటింగ్ 5, 6, 2, 8. సో 8 వాల్యూ అడిగారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్లో సో 8 వన్స్ ప్లేస్లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. సో ప్లేసెస్ కూడా ఇన్డెప్త్గా వెళ్తుంది. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో అయితే వన్స్ టెన్స్ ఉండింది, అండ్ సెకండ్ క్లాస్లో అయితే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ వరకు వచ్చింది, అండ్ థర్డ్ క్లాస్లో అప్ టు వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ వరకు వచ్చింది. అండ్ లుక్ హియర్ 8 means 8 is in which place? Ones place. So 8 into 1. So 8. And here 8. 8, 5, 6, 4. So ones, tens, hundreds, thousands. So 8 into 1000, 8000. సో ఇలా నెంబర్ ఏ ప్లేస్లో ఉందో చెక్ చేసుకొని దాన్ని మల్టిపుల్ చేసేసి చెప్పేసేయాలి. సో ఇంతవరకు కూడా అవసరం లేదు మల్టిప్లై. 8 into 1000, 8000 అలా చెప్పచ్చు. అండ్ హియర్ 8 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. సో 8 tens are 80. సో హియర్ వన్స్ టెన్స్ 100 ప్లేస్. సో 8 into 100, 800. క్లియర్? అండ్ రైట్ ద న్యూమరల్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఓకే, హియర్ నంబర్ నేమ్ ఉంది, న్యూమరల్ అన్న నెంబర్ అన్న సేమ్. సో 5074. 5074 ఎలా రాస్తారు? సో 5000 ప్లేస్ 74, 100 ప్లేస్ లేదు కాబట్టి సో యూ హ్యావ్ టు రైట్ 0. సో 5074, 74 like this. And 7000, next we have 7465. so 7465. Next is 3003. So 3003, 3000, thousands place, and hundreds empty, and this tens empty. So 3003. Like this you have to write the number. Clear? Topic, write number name of the following. So number icharu, you have to write down number name.
So 4723. Like this you have to write. For 5275 I will write 5275. So FIVE 5275. You have to write down like this. Okay, this is very easy. And next we have arrange the following in ascending order. Look here. సో సెకండ్ క్లాస్లో అయితే అప్ టు 100 వరకు ఇచ్చారు. సెకండ్ థర్డ్ క్లాస్లో హియర్ వీ హ్యావ్ 4 digit number. Ascending means small to big number. Small to, so look next one. Here 7 kg 620 grams. So kg 1 kg equals to 1000 grams. So 7 kg equals to 7000 plus 620 grams plus 620, that is 02677 grams. ఆల్రెడీ ఇదంతా థర్డ్ క్లాస్లో ఫినిష్ చేశారు. సిలబస్లో థర్డ్ క్లాస్లో మొత్తం ఈ కేజీస్ అండ్ సెంటీమీటర్స్, మీటర్స్, లీటర్స్ గురించి మొత్తం టోటల్గా ఫినిష్ అయింది. సో దట్ ఫోర్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్లో మళ్ళీ స్టార్టింగ్ రివిజన్ లాగా ఇచ్చారనమాట. సో హియర్ ఆల్సో 4 లీటర్స్ మీన్స్ 4345 మిల్లీలీటర్స్గా కన్వర్ట్ చేస్తే, అండ్ వీ హ్యావ్ సమ్ బ్లాంక్స్, దట్ ఈస్ they are dash paisa in 1 rupee. So we know that 100 paisa equals to 1 rupee. Next, there are dash 50 paisa coins in 5 rupees. So 50 paisa coins ఎన్ని ఉంటాయి? 1 రూపీకి 2 కాబట్టి 5 రూపీస్కి 10. So there are 4 5 rupees coins in 20. So 5 4s are 20 and 4 25 paisa coins in 1 rupee. Yes, 25 paisa 4 అయితే 1 రూపీకి అవుతుంది. There are 5 2 rupees coins in 10. So 5 rupees 2 కలిపితేనే 10 కదా. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సాల్వ్ యూజింగ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో దట్ యు ఆర్ హ్యావింగ్ సమ్ నెంబర్స్, యూ హ్యావ్ టు డూ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మల్టిప్లికేషన్ ఆల్సో. ఆల్రెడీ మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, క్యారీ, బారోయింగ్ ఇవన్నీ మనం చూసామన్నమాట ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్లాస్లో. సో దట్ అది టాపిక్ స్కిప్ చేస్తున్నా, లెంతీ అవుతుంది అనేసి వీడియో. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ప్రాబ్లమ్ అడిషన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్స్ట్రాక్షన్స్ అన్నీ అయినాయి మన ఛానల్లో. ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దట్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేపర్ వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ ఒక్కొక్క పేపర్స్ తిప్పుకుంటూ మనం రివిజన్ చేసుకోవాలంటే సో టైం సరిపోదు, అందుకనే చేసి పెట్టాను క్లాస్ వైజ్గా అండ్ పార్ట్స్గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి ఒకసారి ఛానల్కి వెళ్ళేసి స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి, వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇన్ ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ అయిపోయింది. సేమ్ నార్మల్ క్లాక్స్ అనమాట. 8 o'clock అంటే 8 దగ్గర దిస్ ఈజ్ షార్ట్ హ్యాండ్. సో మనకి మళ్ళీ టైం చాప్టర్లో వస్తుందన్నమాట, అందుకని ఫాస్ట్గా చెప్తున్నాను. సో షార్ట్ హ్యాండ్ ఈజ్ అవర్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ ఈజ్ మినిట్ హ్యాండ్ 8 o'clock అండ్ దిస్ ఈజ్ 5 o'clock. సో షార్ట్ హ్యాండ్ 5 అండ్ లాంగ్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ at 12. సో ఇదంతా ఫస్ట్ క్లాస్లో అయిపోయింది అండ్ నెక్స్ట్ కూడా వస్తుంది మళ్ళీ. సో ఫాస్ట్గా జస్ట్ రివిజన్ లాగా చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇది కూడా మనకి థర్డ్ క్లాస్ ఎండింగ్లో అయిపోయింది. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో కూడా వచ్చింది రివిజన్. దెర్ ఆర్ 52 weeks in a year. There are 12 months in a year. There are 366. ఓకే, లీప్ ఇయర్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి, లీప్ ఇయర్ 366 days. సో ఈ కన్ఫ్యూజన్ ఏమొద్దు. అండ్ ఆర్డినరీ ఇయర్ అయినా అనొచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద బిట్. ఏ నార్మల్ ఇయర్ హ్యావింగ్ హౌ మెనీ డేస్? ఏ నార్మల్ ఇయర్ హ్యాస్ 365 days. ఓకే, వై? బికాజ్ 1 day అందరికి తెలుసు కదా, ఫిబ్రవరిలో నార్మల్గా 28 days ఉంటుంది, బట్ లీప్ ఇయర్లో 29 days ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ద అక్టోబర్, వాట్ ఈస్ ద 8th month ఆఫ్ ద ఇయర్ అండ్ విచ్ డే కమ్స్ ఆఫ్టర్, బిఫోర్, అలా ఉంటుంది. అండ్ దిస్ వన్ ఆల్రెడీ డన్ ఇన్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్, ఫ్రాక్షన్స్ చాప్టర్లో అయింది. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ వర్డ్స్. సో 5 జస్ట్ 5 అండ్ 7th
డౌన్ సైడ్. దిస్ ఈజ్ న్యూమరేటర్ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్. బార్ అంటారు దీన్ని. సో న్యూమరేటర్ పైన ఉంటుంది అండ్ డినామినేటర్ కింద ఉంటుంది. దీని 5 అనేసి దీన్ని 7th అని అంటారు. కింద ఏదైతే డిజిట్ ఉందో దానికి ఇలా 7th అనడం. 8th టీహెచ్, 8 కాదు 8th. ఓకే. అండ్ 3-6th SIXTH 6th. అండ్ 2 9th NITH ఇలా రాస్తూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఫిగర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ చూపించారు కదా. సో 5/FIVE 5/6 5/6 3/5 6/8 7/9 4/7 2/4 ఇలా రాయాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అడిషన్స్. సో అడిషన్స్ ఆల్రెడీ తెలుసు కదా, క్యారీ అడిషన్స్. సో క్యారీ అడిషన్స్ వచ్చాయి. వీ హ్యావ్ సమ్ సబ్స్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్. సో ఇది ఇన్డెప్త్గా మళ్ళీ చాప్టర్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఆల్రెడీ బేసిక్స్లో అయితే నేను చెప్పేశాను. సో ఎవరైనా కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ second chapter, that is large numbers. Start our second chapter, that is large numbers. In the previous classes we have learned about 4-digit numbers, that is 9999. If numerals for a number is formed by 4-digit numbers, then the numeral is written as 4-digit numeral and the number is a 4-digit number. We add 1 to 9999 to get 10,000, which is smallest 5-digit number. Look here, smallest 5-digit number is 10,000. So 1 2 3 4 5. So smallest 5-digit number is 10,000. Next we have here greatest 3-digit number is 999. If you add 1 to it, then 1000, smallest 4-digit number. So greatest 3-digit number 9999. దానికి 1 యాడ్ చేస్తే వచ్చిన 1000, స్మాలెస్ట్ 4-digit number. అండ్ గ్రేటెస్ట్ 4-digit number is 9999. If you add 1 to it, then you will get 10,000 as a smallest 5-digit number. Clear? సో గ్రేటెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి కూడా అడుగుతారు, కన్ఫ్యూజన్ అవ్వకండి. సో ఎవరికైనా ఏమైనా నోట్స్ కావాలంటే షార్ట్ నోట్స్ రాసుకోండి, ఆర్ ఎల్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్. And we need 10,000 as 10,000 in the place value chart, the 5th place from the right. So ones, this is ones, tens, hundreds, thousands and 10,000s. Okay, 5th place 1 2 3 4 5. Each number beyond 10,000 can be obtained by adding 1 to the number. So look at some of the 5-digit numbers. Look here, 10,000 plus 1 10,001. And 10,999 plus 1 10,000. So 999 ki 1 add cheste 1000. So 11,000. And 11,000 plus 1 11,000 1. 20,000 plus 1 20,001. So look here. And next we have here 5-digit number 9,99,000. Start our second chapter, that is large numbers. In the previous classes we have learned about 4-digit numbers, that is 9999. If numerals for a number is formed by 4-digit numbers, then the numeral is written as 4-digit numeral and the number is a 4-digit number. We add 1 to 9999 to get 10,000, which is smallest 5-digit number. Look here, smallest 5-digit number is 10,000. So 1 2 3 4 5. So smallest 5-digit number is 10,000. Next we have here greatest 3-digit number is 999. If you add 1 to it, then 1000, smallest 4-digit number. So greatest 3-digit number 9999. దానికి 1 యాడ్ చేస్తే వచ్చిన 1000, స్మాలెస్ట్ 4-digit number.
and greatest 4-digit number is 9999. If you add 1 to it, then you will get 10,000 as a smallest 5-digit number. Clear? సో గ్రేటెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి కూడా అడుగుతారు, కన్ఫ్యూజన్ అవ్వకండి. సో ఎవరికైనా ఏమైనా నోట్స్ కావాలంటే షార్ట్ నోట్స్ రాసుకోండి, ఆర్ ఎల్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్. And we need 10,000 as 10,000 in the place value chart, the fifth place from the right. So ones, this is ones, tens, hundreds, thousands and 10,000s. Okay, fifth place, 1 2 3 4 5. Each number beyond 10,000 can be obtained by adding 1 to the number. So look at some of the 5-digit numbers. Look here, 10,000 plus 1, 10,001, and 10,999 plus 1, 10,000. So 999 ki 1 add cheste 1000, so 11,000. And 11,000 plus 1, 11,001. 20,000 plus 1, 20,001. So look here. Next we have here 99,999 is the largest 5-digit number. Now 99,999 plus 1 equals to 1 lakh. Smallest 6-digit number is 1 lakh. We read this as 1 lakh. Okay. How many zeros are there? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, 1 లాక్కి కూడా జీరోస్ ఎంత అంటే పిల్లలు కూడా మర్చిపోతుంటారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 1 2 3 4 5. ఎవరికైనా క్వశ్చన్ 1 lakh తెలుసు, ప్లేస్ వాల్యూస్ తెలుసు, బట్ జీరోస్ పెట్టే దగ్గర రాంగ్గా పెడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, 1 lakhకి 5 జీరోస్ ఉంటాయి, 1 2 3 4 5. ఓకే, అండ్ 1 ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో దట్ స్మాలెస్ట్ 6-digit number is 1 lakh. Here in the place value chart, the 6th place from the right side, right is called the lakhs place. Ones, tens, hundreds, thousands, 10,000s, lakhs. Okay, we add 1 to the 10 lakh, we add 1 to the 1 lakh to get 1 lakh 1. Further, we add 1 to 1 lakh 1 to get next number. Okay, కంటిన్యూ నెంబర్ తెలుసు కదా, సో 1 ప్లస్ చేసే కొద్దీ నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది. ఓకే, అండ్ స్మాలెస్ట్ 7-digit ఈజ్ lakhs. నెక్స్ట్ వచ్చేసి 10 lakhs అనమాట. సో స్మాలెస్ట్ 7-digit నెంబర్. ఓకే, and we read as 10 lakh. And here phase value and place value, our next topic. ఆల్రెడీ ఫేజ్ వాల్యూ ప్లేస్ వాల్యూ గురించి ఆల్రెడీ 3rd క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఫేజ్ వాల్యూ అంటే ఏం లేదు, వాళ్ళు ఏ డిజిట్ 1 ఇచ్చారా 2 ఇచ్చారా, ఎనీ డిజిట్ అదే నెంబరే ఉంటుంది, సేమ్ నెంబర్. ఓకే, బట్ ప్లేస్ వాల్యూ అంటే దీస్ ఆర్ ద ప్లేస్ వాల్యూస్, 1s, 10s, 100s, అది చెక్ చేసుకోవాలి. ద ఫేజ్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ఏ నెంబర్. సో కన్ఫ్యూజ్ అవ్వదండి, ఫేజ్ వాల్యూ అంటే సేమ్ నెంబర్, అండ్ ప్లేస్ వాల్యూ అంటే, సో యూ హ్యావ్ టు చెక్ దట్ ప్లేస్ వాల్యూ. ఎ నెంబర్ గెట్స్ ఇట్స్ వాల్యూ అకార్డింగ్ టు ఇట్స్ ప్లేస్ ఇన్ ద నెంబర్. The product of the digit phase value and the value of its place is called the place value of the digit. Look here. సో 9 వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అంటే 1st ప్లేస్లో ఉంది కాబట్టి 9. సో 9 in 10s place. సో 9 into 10s are 90. And 9 into 100 place, 9 into 100, 900. 9 in 1000 place, 9 into 1000, 9000. 9 in 10,000 place, 9 into 10,000, 90,000. And 9 into lakhs place, so 9 lakhs. Got it? సో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇంటూ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేయాలి, దెన్ యూ విల్ గెట్ ప్లేస్ వాల్యూ. ఓకే, ఈ ప్లేస్లో ఉండేదాన్ని నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ప్లేస్ వాల్యూ. అండ్ ఫేజ్ వాల్యూ అంటే సేమ్ నెంబర్ ఉంటుంది. అండ్ లుక్ హియర్, వీ హ్యావ్ వన్ టేబులర్ ఫామ్. దిస్ ఈజ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs. లుక్ హియర్, వన్స్ ఒక కాలంలో ఉంటుంది, టెన్స్ ఒక కాలం. వన్స్, టెన్స్ వచ్చేసి ఇక్కడ వన్స్లో, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అయితే 2 ఉన్నాయి, థౌజండ్స్ అండ్ 10,000. అండ్ ల్యాక్ వచ్చేసి ల్యాక్, 10 lakhs. ఓకే, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ దిస్ నెంబర్ చూడండి. సో 7 ఇక్కడ ఉంది, యూ హ్యావ్ టు చెక్ 1s or 10s
ones, tens, hundreds, thousands. So 7 into 1000, 7000. Okay, the place value of 2 in ones, tens, hundreds. Ones, tens, hundreds, thousands, 10,000. So 2 into 10,000. 2 into 10,000. 2 into 1000, 2000. 2 into 10,000 means, so 2 into 10,000, 10 to the 20, 20,000. Okay, clear? This is 10 twos are 2 tens are 20,000. And next we have here place value of 3, which is ones, tens, hundreds, thousands, 10,000, lakh, 3 lakhs. And here place value of 9, tens place. So 9 tens place and 9 tens are 90. So you have to write like that. And here some facts are there. Place value of 0 is always 0, whichever place it occupies. And next we have topic separating the periods by commas in large number helps us to read the number easily. So commas use చేస్తుంటే we can easily read that numbers. Okay, here ones, tens, hundreds చూడండి బిఫోర్ 1000కి కామా పెట్టారు. ones, tens, 100. సో ఈజ్ రీడ్ యాజ్ 75 థౌజండ్స్ ప్లేస్ కాబట్టి సో 75,249. అండ్ హియర్ ఇది థౌజండ్స్ అయితే ఇది ల్యాక్స్. సో 8,46,000, 389. Note that the number names are easy to write when the periods are separated by commas. So commas unte we can easily read that numbers. And next we have this topic writing the numerals for the number names. Okay, the place value chart helps us to write the numeral correctly. Write the following in fingers. 6,85,412. 6 lakhs place lo and 85,412. Okay, and 72,004. 72,004. Okay, the empty places are filled by zeros. And here we have some exercise part regarding to the place values and circle the smallest digit. Look here, write the following numbers in a place value chart and give the place value of the circled digits. Write the following numbers in a place chart. So you can write it. And next, give the place value of the circled digits. Look here, ones, tens, hundreds. So 2 into 100, 200. 7 ones, tens, hundreds, thousands, 10,000. So 70,000 వస్తుంది. సో 9 ones, tens, hundreds, 1000, 9,000. Okay, make the period by placing the commas and write the numbers for the following. So 23 in comma 689. Okay, and 4,57,926. సో వన్స్ థౌజండ్స్కి ఇక్కడ థౌజండ్స్ తర్వాత కామా ఉండాలి అండ్ ల్యాక్స్ ఉంటే దానికి ముందు కామా ఉండాలి ఇలా. ఓకే, ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో 3 lakhs. 08,491. Okay, and next write the numerals for the following number names with the help of the place chart value. 38,249. 38,000. So you can easily write this one. 38,000 after you have to put comma. 38,249. 249. Ones, tens, hundreds, thousands, 10,000. So 38,000. Okay, and next we have this 59,260. So 59,260.
60. Next we have 6,20,000. ఇలా చూస్తూ you can write that number easily. Next we have the smallest 7-digit number in figures by separating periods. Write the greatest 5-digit number in a word. And numbering system. There are two numbering systems. One is Indian system and second one is international system. Here periods, crores, lakhs, thousands, ones, place value. So ones, tens, hundreds, thousands, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. This is about that Indian system. సో ఇండియన్ సిస్టమ్ ఇవన్నీ మనకు తెలిసే ఉంటాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. బట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ వేరే ఉంటుంది. సో ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇన్ ఇండియన్ సిస్టమ్ ద పీరియడ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ వన్స్. రైట్ టు లెఫ్ట్ ఆర్ వన్స్, thousands, okay, lakhs, crores in this system. The first 3 places makes the ones period. The next 2 places makes the thousands period. The next 2 places after 1000 makes lakhs period. In given number, the periods are separated by the commas. The next 2 places after lakhs makes the crores period. And next we have this column, tabular column. This is Indian system and this is international system. Here some changes are there. So ఇక్కడ changes ఉంటుంది. Ones, okay, tens, next 100, thousands, 10,000. సో అప్ టు దిస్ ఇక్కడ వరకు మనకి ఇండియన్ సిస్టమ్ లాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది మన దాంట్లో హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 తర్వాత ల్యాక్ వస్తుంది. బట్ ఇక్కడ 100,000 అంటారు ల్యాక్ని. సో 100,000, నెక్స్ట్ 1 million, 10 million, 100 million, billion, 10 billion, 100 billion. Okay. Here look, this is international system. So in international system the periods from right to left are ones, then thousands, millions and billions. In this system the first 3 places makes the ones period. The next 3 places makes the thousands. The next 3 places after 1000 makes the millions. The next 3 places after millions makes the billions. Okay. In a given number, each period is separated by the commas. Here look. సో ఇండియన్ సిస్టమ్ మనకు తెలుసు కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇక్కడ కూడా 1 10s 100s. సో మనం థౌజండ్స్ అంటాం కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 10,000, ల్యాక్ని 100,000 అంటారు. అండ్ 10 lakhsని మిలియన్స్, క్రోర్స్ని 10 millions, 10 crores-ని 100 millions ఇలా చెప్తారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ వన్. Rewrite the following numbers with proper commas both in Indian system as well as in international system. So Indian system తెలుసు. ఇక్కడ ఏం చెప్తాం మనం, 2,89,436 అంటాం మన ఇండియన్ సిస్టమ్ వైజ్గా. అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ వైజ్గా అయితే లుక్ హియర్, సెకండ్ వన్ 289,436. ఓకే, 200 అని చెప్పేసి 89,000 అని, 289,000. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ 1,863, 1,863,591. ఓకే, ఇలా రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్. ఇక్కడ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఓన్లీ, ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ సక్సెసర్ అండ్ ప్రెడిసిసర్. సక్సెసర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ ద సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్లో సక్సెసర్ మీన్స్ +1 అండ్ ప్రెడిసిసర్ మీన్స్ -1. లుక్ హియర్, 659. సో 659కి +1 యాడ్ చేస్తే 660 వస్తుంది కదా. సో దిస్ ఈజ్ సక్సెసర్. అండ్ -1 చేస్తే వాట్ యూ విల్ గెట్, 658. అది ప్రెడిసిసర్ అంటారు.
సో -1 చేసిన దాన్ని ప్రిడిసీజర్ అంటారు, +1 చేస్తే సక్సెసర్ అంటారు, ఏ నెంబర్ అయినా కానీ. ఇది చూడండి 4548. సో +1 చేస్తే 4549. సో దిస్ ఈజ్ సక్సెసర్. అండ్ ప్రెడిసీజర్ అంటే -1 చేస్తాం కాబట్టి 834. అండ్ 69కి 68, 51కి 50 ఇలా ఉంటుంది అనమాట మైనస్ చేస్తే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ జస్ట్ ఆర్డర్ రిలేషన్స్ అనమాట. జస్ట్ ప్లేస్ వాల్యూస్ గురించి ఉంటాయి, డిస్కస్ చేయడమే ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్. సో 1316 6 ఉంది కాబట్టి 5 కానీ 5కి అబోవ్ ఏ నెంబర్ ఉన్నా కానీ యూ విల్ గెట్ నెక్స్ట్ నెంబర్. సో 16ది 20కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ హియర్ 7, సో 60కి వెళ్ళిపోతుంది. 10s కాబట్టి 10 డిజిట్స్ 10s ప్లేస్ వరకు చేంజ్ అయిపోతుంది వాల్యూ. సో 68 అంటే 70కి వెళ్ళిపోతుంది. అండ్ రౌండింగ్ ఆఫ్ నెంబర్ నియరెస్ట్ టు 100 అంటే లుక్ హియర్. సో 100 ప్లేస్ చేంజ్ అవుతుంది అనమాట 10s ప్లేస్ చూసుకుంటూ. ఇక్కడ చూడండి అబోవ్ ఉంది కాబట్టి 5కి అబోవ్ 8 ఉంది కదా, 5 కన్నా అబోవ్ ఏది ఉన్నా కానీ 5 6 7 8. సో 8 ఉంది కాబట్టి హండ్రెడ్స్ నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి 300కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 0, సో ఏం చేంజ్ ఉండదు. సో 200కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 4, సో 4 కూడా తక్కువనే కాబట్టి 200 అగైన్. అండ్ హియర్ 4 సేమ్ ఈ నెంబర్కి వెళ్ళిపోతుంది 1500కి. అండ్ హియర్ 2 అగైన్ 1500. అండ్ హియర్ 4 అగైన్ 1500. ఓకే, ఇలా ఉంటుంది. నియరెస్ట్ టు 1000s అన్నా కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు 100 ప్లేస్లో చూడు 1, సో 4000కి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ 2 అగైన్ ఇక్కడ ఏముంటే అదే నెంబర్ 5000. అండ్ హియర్ 3 6000. హియర్ 5, సో 5 వచ్చేసింది కాబట్టి యూ విల్ గెట్ నెక్స్ట్ 7000. హియర్ 6 నెక్స్ట్ నెంబర్. సో 5 ఆర్ అబోవ్ 5 నెంబర్ ఏదైనా ఉన్నా 6 7 8 9, సో నెక్స్ట్ దానికి చేంజ్ అయిపోతుంది. అది 1000s ప్లేస్ అయితే 1000 ప్లేస్ చేంజ్ అయిపోతుంది, 100s అయితే 100s చేంజ్ అవుతుంది, 10s అయితే 10s చేంజ్ అవుతుంది, ఇలా అనమాట. ఇక్కడ కూడా చూడండి 7 ఉంది, సో అబోవ్ కాబట్టి 5000కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ పార్ట్, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ రోమన్ న్యూమరల్స్. రోమన్ న్యూమరల్స్ గురించి కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ మన బిఫోర్ క్లాసెస్, థర్డ్ క్లాస్లో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ రోమన్ నెంబర్స్ వచ్చేసి ఆల్రెడీ తెలుసు 1 2 ఇవన్నీ నెంబర్స్ రోమన్ నెంబర్స్ అంటారు. దీస్ ఆర్ నార్మల్ నెంబర్స్. అండ్ రోమన్ నెంబర్స్కి హిందూ అరేబిక్ నెంబర్స్కి చూడండి 1 5 10, ఎల్ అంటే 50 వాల్యూ, సి అంటే 100, డి మీన్స్ 500 అండ్ ఎం ఈజ్ 1000. ఓకే, అండ్ లుక్ హియర్ దిస్ ఈజ్ 5 కదా. ఓకే, 5కి రైట్ సైడ్ 1 వేసుకుంటే 5 + 1 6 అని రైట్ సైడ్ వేసుకునేటివన్నీ యాడ్ చేయాలి. అండ్ 5కి బిఫోర్ వేసుకుంటే 5 నుంచి మైనస్ చేస్తున్నట్లు 1, సో యూ విల్ గెట్ 4. సో క్లాసెస్ కూడా ఇది అంటే 10 కదా, ఎక్స్ అంటే, సో 10 + 1 అని, సో 11th క్లాస్ ఆర్ 11 అని చెప్తాం రోమన్లో అయితే. అండ్ హియర్ లెఫ్ట్ సైడ్ రాసుకుంటే 10 - 1 యూ విల్ గెట్ 9. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఎగ్జాంపుల్స్. అడిషన్ చేశారు, వాల్యూ వచ్చింది, సో సి వాల్యూ డి వాల్యూ యాడ్ చేస్తే వస్తుంది వాల్యూ. అండ్ సమ్ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. వెన్ ఏ రోమన్ న్యూమరల్ ఆఫ్ స్మాల్ వాల్యూ ఈజ్ పుట్ బిట్వీన్ 2 న్యూమరల్స్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ ఇట్ ఈస్ సబ్స్ట్రాక్టెడ్. అదే ఇందాక చెప్పాను కదా, సో బిఫోర్ ఉన్నదాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తారు. సో 10 5 - 1 కాబట్టి 14, సో ఇది చెప్పాను కదా. అండ్ ద సింబల్ వి ఈజ్ నెవర్ రిపీటెడ్, ఆల్సో ఇట్ ఈస్ నెవర్ సబ్స్ట్రాక్టెడ్. ఓకే, and some defects of Roman systems of numeration. There is no symbol for 0 in the Roman system. The Romans used only 7 symbols which are not sufficient to write largest numbers. We have to use many symbols even to write small numbers. Okay, and example 8 is written as like this and 48 as. And some of the key points to remember is there. The face value of a digit is the value of that. సో ఫేస్ వాల్యూ చెప్పాం కదా, ఏదైతే డిజిట్ ఉంటుందో అదే ఫేస్ వాల్యూ అవుతుంది.
సో ఏ నెంబర్ గెట్స్ ఇట్స్ వాల్యూ అకార్డింగ్ టు ఇట్స్ ప్లేస్. సో ప్లేస్ వాల్యూస్ గురించి చూసినాం అండ్ నెంబర్ సిస్టమ్స్ గురించి చూసినాం. వాట్ ఈస్ సక్సెసర్, వాట్ ఈస్ ప్రెడిసెసర్ చూసాం అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ నెంబర్ టు ద నియరెస్ట్ నెంబర్స్ చూసాం, రౌండింగ్ ఆఫ్ అండ్ ద సింబల్ v is never repeated. So up to this our second chapter finished. Let's start our third chapter. With this our first part over in 4th class. ఎవరైనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఫర్దర్గా యూజర్స్కి ఎంతమందికైనా రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బై బాయ్. So problems related to this successor and predecessor and greater than or less than equal to ఇవన్నీ డిస్కస్ చేసాం అండ్ ascending and descending orders. And next we have rounding of numbers. Look here, rounding of numbers nearest to tens and nearest to hundreds అని ఉంది. సో నియరెస్ట్ టు టెన్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇఫ్ ద డిజిట్స్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్, సో నియరెస్ట్ టు లుక్ హియర్ నియరెస్ట్ టు టెన్స్ అంటే సో ఫస్ట్ డిజిట్స్ వచ్చేసి 5, 6, 7, 8, 9 ఇలా ఉంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ నెంబర్ గ్రేటర్కి పోతుంది. ఆర్ ఎల్స్ 0 కానీ 1, 2, 3, 4కి బిలో ఉంటే మాత్రం ఇలా వస్తుంది, డౌన్ సైడ్ వస్తుంది నెంబర్. లెట్ అస్ చెక్. ఇక్కడ చూడండి 52 ఉంది కదా, ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఏం నెంబర్ ఉంది, 0 to 4కి మిడిల్లో 2 ఉంది కదా. సో 0, 1, 2, 3, 4 ఇలా ఏ నెంబర్ ఉన్నా వన్స్ ప్లేస్లో సో డౌన్కి వెళ్ళిపోయి రౌండ్ ఫిగర్ 50 అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి 4 ఉంది, సో నియరెస్ట్ నెంబర్ 100కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి 6 ఉంది, సో 5 ఆర్ 5కి ప్లస్ ఏ నెంబర్ ఉన్నా 6 ఉన్నా 7, 8, 9 ఇలా 5కి అబోవ్ ఏది ఉన్నా 5 ఉన్నా సో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతుంది. సో 130